జై శ్రీరామ్. ఇది అద్భుతం, అద్వితీయం. టీవీ9 శ్రీరామ కార్యక్రమాల పరంపరలో మరో సంచలనం అనే చెప్పాలి. అదే రామాయణం క్విజ్. అబ్సల్యూట్గా తెలుగు మీడియానికే తలమానికంగా ఈ క్విజ్ ప్రోగ్రాము స్టూడియోలో అయోధ్య సెట్ వేయడంతో పాటు అందరిలోనూ రామకథా చైతన్యాన్ని కలిగించే ఉద్దేశంతో మేము రామాయణం క్విజ్ కండక్ట్ చేశాము. ఈ క్విజ్ మీరు గడిచిన కొద్ది రోజులుగా కార్యక్రమాల మధ్యలో ఈ క్వశ్చన్ని పోస్ట్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాకు SMS చేయమని చెప్పేసి మిమ్మల్ని అడిగాము. ఎగ్జాక్ట్లీ సత్య. అండ్ యు నో రెస్పాన్స్ ఎంత బాగా వచ్చింది అంటే ఇలా క్వశ్చన్ అలా పోస్ట్ చేసామో లేదో అలా రెస్పాన్సెస్ మొదలైపోయాయి. అయోధ్య రామచరితంపై మేము మొత్తం 6 ప్రశ్నలు సంధించాము. అయితే ఒక్కొక్క ప్రశ్నని సంధించిన వెంటనే వేలాది మంది ప్రేక్షకులు స్పందించారు. ఎంతో ఉత్సాహంగా మనం అడిగిన 6 ప్రశ్నలకి వాళ్ళు సమాధానాల్ని మనకి వాట్సాప్ ద్వారా పంపించారు. మరి వాళ్ళల్లో నుంచి ఎవరు విజేతలుగా నిలుస్తున్నారు అన్నది ఇప్పుడు చాలా కీలకమైంది. ఓకే, 6 ప్రశ్నలకు గాను మేము ఇక్కడ 6 బాక్సులు సిద్ధం చేసి ఉంచాము. 6 ప్రశ్నల్లో మెజారిటీ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. దీప్తి 99% కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. కేవలం 1% మాత్రమే తప్పు ఆన్సర్స్ ఇచ్చారు. అఫ్ కోర్స్ బికాస్ ఏమైనా చేసి పంపించవచ్చు, వాళ్ళు ఎవరైనా అడిగి తెలుసుకుని పంపించవచ్చు, గూగుల్ చేసి పంపించవచ్చు. కానీ ఒక్క క్వశ్చన్కి మాత్రం 50% కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, 50% రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకు. అదేంటో మీరు ఈ ప్రోగ్రాంలో చూడబోతున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ సత్య, ఆ క్వశ్చన్స్ ఏంటో కూడా మీరు కూడా ఫాలో అయ్యారు, మనంతా చూస్తూ ఉన్నాము. వాటిల్లో అంటే ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే విధంగా, ఎక్కువ మందికి ఆ పార్టిసిపేషన్ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది కాబట్టి. అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా చాలా మంది ఈ క్విజ్ అనగానే వాళ్ళలో తెలియని ఒక ఉత్సాహం ఆబ్వియస్ గా ఉంటుంది. మెజారిటీ స్టూడెంట్స్ ఇచ్చుంటారని నేను కూడా అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే తల్లిదండ్రులు ఫోన్స్ తీసుకుని వాళ్ళు చేసి ఉండొచ్చు, లేదా చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు టెక్స్ట్ చేసి ఉండొచ్చు. వాట్ ఎవర్ రెస్పాన్స్ బాగుంది. సో వాళ్ళకి సంబంధించి ఏం గిఫ్ట్స్ ఇస్తాము అన్నది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ గిఫ్ట్స్ ని స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరో ముందుగా ఇవాళ మనం తెలుసుకుందాం. మానేపల్లి జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బంగారు మరియు వజ్రాభరణాల ప్రత్యేక నిలయం, వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మరో స్పాన్సర్ మల్కా కొమరయ్య ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఈ క్విజ్ ప్రోగ్రామ్కి మేము పిల్లలకి లేకపోతే ఆన్సర్లు సరిగా చెప్పిన వాళ్ళకి మేము ఏదైనా ఇస్తాము చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇక మూడవ స్పాన్సర్ అక్షయ సద్గురు సిల్వర్ ప్యాలెస్. ఇది మహంకాళి వీధి, సికింద్రాబాద్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. వాళ్ళు కూడా ఈనాటి ఈ క్విజ్ ప్రోగ్రామ్ కి వాళ్ళు కూడా ఒక స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. సో మేము ఇచ్చే గిఫ్ట్స్ ని వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. సో మేము అడిగిన క్వశ్చన్స్ ఏంటి, దానికి ఎలాంటి రెస్పాన్సెస్ వచ్చాయి, అండ్ రామాయణ కథ ఎవరు వినుండరు చిన్నప్పటి నుంచి. మన అంటే ఒక ట్రెడిషన్ ని ఫాలో అయ్యే ఫ్యామిలీస్ లో చిన్నప్పటి నుంచి కూడా రామాయణ మహాభారతాలు చెప్పించడం, ఆ కథలు చెప్పడం. అండ్ ముఖ్యంగా అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు పిల్లలతో అంటే ఈ కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ కథలు ఎక్కువగా చెప్పుంటారు డెఫినెట్ గా. అండ్ ఇంకొక విషయం, వాళ్ళు మన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ అనంతలక్ష్మి గారు ఇచ్చేశారు. ఈ క్వశ్చన్స్ ఒక్కొక్కటి మనం అడిగినప్పుడు దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది మనం మాట్లాడుకుని దాంతో పాటుగా దాని వెనక ఉన్న కథ నేపథ్యం ఏమన్నా ఉందా ఏంటి అన్నది అనంతలక్ష్మి గారి ద్వారా మనం తెలుసు. ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు ఈ ప్రోగ్రామ్ కి రావడం చాలా అదృష్టం మాకు. థాంక్యూ సో మచ్. ఓవరాల్ గా ముందుగా మీ రెస్పాన్స్ మేము తీసుకుంటామన్న మా టీవీ9 కాంక్లేవ్ లో మీరు పాల్గొన్నారు. ఇవాళ కూడా టీవీ9 ఒక అత్యద్భుత కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. అక్కడ అయోధ్యలో ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ చాలా మంది అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. సో ఈ క్షణం ఒక రామ భక్తురాలిగా మీకు కలుగుతున్న స్పందన? పరమానందంగా ఉంది. పరమానందం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకంటే 500 సంవత్సరాల నిరీక్షణ ఇవాళ సాకారమైంది. మా తాతలు ముత్తాతలు ఇంకా ఉంటే తండ్రులు వాళ్ళెవరూ పొందనటువంటి ఒక ఆనంద ఘడియల్లో పాల్గొనేటటువంటి అదృష్టం ఈ తరానికి మనందరికీ. మా తరంలో కూడా చాలా మందికి ఆ అదృష్టం లేదు, త్వరగా వెళ్ళిపోయిన వాళ్ళకి. ఉన్నటువంటి మేము ఎందుకు ఉన్నాము అంటే ఇంత వయసు వచ్చాక ఉన్నాము అంటే ఈ శుభ సందర్భాన్ని చూడ్డానికి భగవంతుడు మాకు ఆయుష్ ఇచ్చాడా అని ఆనందంగా ఉంది. బ్రతికున్నందుకు, ఇంతకాలం ఉన్నందుకు ఇది మాకొక వరంగా నేను భావిస్తున్నా. ఓకే, చాలా చక్కగా చెప్పారమ్మా. అలాగే టీవీ9 క్విజ్ ని మీరు కూడా ఫాలో అయ్యారు. ఎలాంటి క్వశ్చన్స్ పోస్ట్ చేయాలి ఏంటి అని. అఫ్ కోర్స్ మీకు ఆ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇట్లా 4 మీద ఉంటుంది. కాకపోతే ఒక క్విజ్ అనే కాన్సెప్ట్ జనంలో కానీ పిల్లల్లో కానీ ఎలాంటి ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది? అమ్మ, ఎవరికైనా సరే నాకు తెలుసు అనేటటువంటి ఒక భ్రమ ఉంటుంది. ఎప్పుడైతే ప్రశ్న వేస్తామో ఆ భ్రమలోంచి బయటకు వస్తారు.
కనుక తనకెంత తెలుసో అని తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుందమ్మా. మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్తూ ఎక్కువ మంది పిల్లలు పాల్గొన్నారు అన్నారు. అయ్యి ఉండొచ్చు, కానీ పెద్దవాళ్ళు కూడా మీకు సమాధానం చెప్పకపోయినా మొట్టమొదట నాకెంత తెలుసు అని పరీక్షించుకుంటారు. ఎవరికి వాళ్ళకి ఇలా పరీక్ష చేసుకునేటటువంటి అవకాశం క్విజ్ కార్యక్రమాలు ఇస్తాయి. ఎందుకంటే అందరికీ వినేసి ఊరుకోవడం కన్నా తమ పార్టిసిపేషన్ చాలా ముఖ్యం. ప్రశ్నలు జవాబులు లాగా ఉన్నట్టయితే ప్రశ్నోత్తర సరళి అంటారు, అది గనక అయినట్టయితే కుతూహలం బాగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంటరాక్షన్కు ఉన్నటువంటి ప్రోత్సాహం కానీ కుతూహలం కానీ, అందులో ఇంటరాక్షనే కాదు ఇంటరెస్ట్ కూడా దాంట్లోనే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. ఒక్కసారిగా ఈ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది కదా, సో ఏమి ఇస్తారు గిఫ్ట్ అనేది కూడా ఒక కుతూహలం ఉంటుంది. ఆ గిఫ్ట్స్ కూడా ఏంటో మీరు ముందే చూస్తున్నారు. ఒక 3 గిఫ్ట్స్ని కలిపి ఒక గిఫ్ట్ హ్యాంపర్గా విజేతలకు అందించాలని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ 3 ఏమిటో మీరు మా ముందున్న వీటిని చూడొచ్చు. ఒకటి ఒక 20 గ్రామ్స్ స్వచ్ఛమైన వెండితో చేసిన రాముడికి సంబంధించిన కాయిన్. దీన్ని జూమ్ చేయగలిగితే వెరీ నైస్. మేము 5 డిస్ప్లే చేసాం, బట్ 6 క్వశ్చన్స్ అడిగాం కాబట్టి 6 లక్కీ విన్నర్స్ ఉంటారు. ఇది 20 గ్రామ్స్ స్వచ్ఛమైన సిల్వర్ కాయిన్, అలాగే నైస్లీ క్రాఫ్టెడ్, అది కూడా స్వచ్ఛమైన వెండితో చేసిన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి లేకపోతే పార్వతీ పరమేశ్వర్లు కానీ ఇలాంటివి ఉన్నాయి. ఆ తర్వాత అయోధ్యకు సంబంధించిన నమూనా, ఆ మినియేచర్ ఇప్పుడు చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే అయోధ్య రాముడి నమూనా మీరు అమెజాన్లో వాటిలో కూడా ఈ మధ్యకాలంలో చాలామంది సేల్స్కి పెడుతూ ఉన్నారు. వాటిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలన్న ఉత్సాహం చాలామందికి ఉంది. ఎగ్జాక్ట్లీ, అది చిన్నదో పెద్దదో వెండితో చేసిందో లేకపోతే చెక్కతో చేసిందో ఏ రకంగానైనా ఇప్పుడు అయోధ్య నమూనా ప్రతి ఇంట్లో ఉండాలనే తాపత్రయం. ఎందుకంటే ఆన్లైన్ సేల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సో వై డోంట్ వి గివ్ దాట్ ఇట్ సెల్ఫ్ అనే ఒక ఆలోచనతో మన స్పాన్సర్స్ ముగ్గురు, మనం ఇందాక మాట్లాడుకున్నాం, వాళ్ళు ముగ్గురు కలిసి ఈ గిఫ్ట్స్ ని అందిస్తూ ఉన్నారు. మొత్తం 3 గిఫ్ట్స్, 20 గ్రామ్స్ సిల్వర్ కాయిన్, ఒక మంచి ఫోటో ఫ్రేమ్ దేవుని ఫొటోస్ తో, అలాగే అయోధ్య నమూనా. ఈ 3 కలిపి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కింద విజేతలకు అందించబోతున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్నని మళ్ళీ మీకు తిరిగి చెప్తాము, సమాధానం ఎందుకో అమ్మని అడిగి తెలుసుకుందాము. ఆ తర్వాత వచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళ నెంబర్ కూడా బయటకు తీసి వాళ్ళతో కూడా వీలైతే మనం ఎగ్జాక్ట్లీ. సో మీరు కనుక పార్టిసిపేట్ చేస్తుంటే ఈ క్విజ్ లో మేబీ మీరే లక్కీ విన్నర్ అవ్వచ్చు. ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరి లిస్ట్ ఒక్కొక్క క్వశ్చన్ కి సంబంధించి 6 బాక్సెస్ పెట్టాము, 1st to 6th క్వశ్చన్. సో లక్కీ విన్నర్స్ ఎవరు అవుతారు అన్నది చూడాలి. ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ ఫోన్ నెంబర్స్ తో స్లిప్స్ వీటిలో వేసి ఉంచాము ఒక్కొక్క దాంట్లో. వాటిలోంచి 1 లక్కీ పర్సన్ విల్ బి ద విన్నర్. ఆ లక్కీ పర్సన్ ఎవరు అనేది మనం చూస్తాం. సో ఫస్ట్లీ ఫస్ట్ క్వశ్చన్ మనం అడిగినది, రామాయణంలో సౌమిత్రి అని ఎవరిని అంటారు? ఇది TV9 క్విజ్ లో భాగంగా అడిగిన మొదటి ప్రశ్న. రామాయణంలో సౌమిత్రి అని ఎవరిని అంటారు? రైట్, మరి దీనికి సమాధానం ఏంటి అమ్మా, మీరే చెప్పండి. ఎప్పుడైనా సరే ఈకారాంత శబ్ద స్త్రీలింగ అని సౌమిత్రి అనంగానే అమ్మాయి పేరు అనుకుని భ్రమపడే అవకాశం ఉంది. మీరు మంచి ప్రశ్న ఇచ్చారు. ఎందుకంటే సమాధానం చెప్పేవారికి మీరు కొంచెం బుర్రకి పదును పెట్టారు. సౌమిత్రి అతి తక్కువ పదాలున్నాయి పురుషులను సంకేతించే ఇకారంతో ఉన్నటువంటి పదాలు. అటువంటి వాటిల్లో ఒకటి సౌమిత్రి, అంటే సుమిత్ర యొక్క కుమారుడు. సుమిత్ర కుమారుళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఎందుకనో శత్రుఘ్నుడు అనేటటువంటి పదం ప్రత్యేక సందర్భంలో మనకు కనపడుతుంది, కానీ ఎక్కువగా సౌమిత్రి అనంగానే లక్ష్మణుడే గుర్తుకొస్తాడు. సుమిత్ర యొక్క కుమారుడు అనే అర్థంలో. నిజానికి కైక కుమారుడికి కైకేయి నందనుడు అంటామే తప్ప ప్రత్యేకంగా ఒకే పదం వాడింది లేదు. అలాగే కౌసల్య కుమారుడికి కౌసల్యానందనుడు అన్నామే గాని కౌసలేయ లాంటి పదాలు లేవు. ఒక్క సుమిత్రకి మాత్రమే సౌమిత్రి అనేటటువంటి
ఒక పేరు ఆయన ఆవిడ కుమారుడికి రావటం వచ్చింది. జరిగింది, లక్ష్మణుడు. కాబట్టి మన ప్రశ్నకి సమాధానం లక్ష్మణుడు. రామాయణంలో సౌమిత్రి అని ఎవరిని అంటారు అంటే అందుకు జవాబు లక్ష్మణుడు. సో చాలా మంది లక్ష్మణుడు అనే సమాధానాన్ని మాకు రాసి పంపించారు. నిజంగా ఇందాక సత్య చెప్పినట్టు మంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ TV9కి వచ్చింది. మరి మన దగ్గర ఈ బాక్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సరైన జవాబు రాసిన వాళ్ళ స్లిప్స్ ని మనం ప్రస్తుతం దీంట్లో పెట్టాము. సో ఇది మొదటి ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళ సంబంధించి. సో దీంట్లో చాలా స్లిప్స్ మనకు కనిపిస్తున్నాయి. వీటిల్లో నుంచి 1 లక్కీ విన్నర్ ని మనం పిక్ చేద్దాం. ఓకే, ఓకే. సో సత్య తీయండి ఒకటి. నన్ను తీయమంటారా ముందు? ఓకే, నేను కళ్ళు మూసుకొని తీస్తాను, సరేనా? ఓకే ఓకే. సో దీంట్లో మాకు పంపించిన దాని ప్రకారం మీ ఇంటిగ్రిటీని కాపాడడం కోసం మేము ఫోన్ నెంబర్స్ని చెప్పట్లేదు బయటికి, జస్ట్ ఒక 5 డిజిట్ కోడ్ చెప్తున్నాం. 06525. సో దీనికి సంబంధించి ఫోన్ నెంబర్ ఏంటి అన్నది మా వాళ్ళు ఇమీడియట్ గా వీళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో విచ్ మీన్స్ ఈ క్వశ్చన్ కి సరైన సమాధానం చెప్పిన వాళ్ళలో 6000 మంది ఉన్నారనమాట. యు సెడ్ 6525 నెంబర్ ఇది. సో 6225 ఇంకా మోర్ దాన్ దాట్ ఉన్నారు. బట్ ఆ నెంబర్ కి ప్రస్తుతం కనెక్ట్ చేస్తారు మన వాళ్ళు. దీన్ని నేను మా PCR టీంకి ఇస్తాను. సో వాళ్ళు ఈ ఫోన్ నెంబర్ ని కనెక్ట్ చేసి మనకి ఇస్తారు. సో విల్ మేక్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే అందరు ఎదురు చూస్తుంటారు ఆ కోడ్ ఎవరికి సంబంధించింది, వాళ్ళకి ఆ గిఫ్ట్ వస్తుందా రాదా, వాళ్ళకి విన్నరా కాదా అని. సో రామాయణంలో అంటే మనం సాధారణంగా ఇప్పుడు సౌమిత్రి లాంటివి ఇంకా కొన్ని పదాలు రామాయణంలో మళ్ళీ మనకి లేవండి. సో ఇట్స్ వెరీ యూనిక్ అంటారు. యూనిక్, చాలా తక్కువ పదాలు ఉంటాయి. ఓకే, అందులో ఇది ఒకటి. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, మనం సెకండ్ క్వశ్చన్ కి వెళ్లే ముందు ఇంకొకసారి మనం అయోధ్యలో ఇంకా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ రాత్రి జరుగుతున్న కార్యక్రమం గురించి మనకి ముఖ్యంగా సరయూ దగ్గర దీపావళి కనిపిస్తోంది మనకి ఇప్పుడు. ఒకసారి అయోధ్య వెళదాము. మిరుమిట్లు గెలిపే కాంతులతోటి అయోధ్య టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. అలాగే ఆ టెంపుల్ ప్రాంగణము అలాగే సరయూ తీరంలో కూడా పెద్ద ఎత్తున దీపావళి చేస్తున్నారు. దీపావళి అంటే క్రాకర్స్ కాల్చడం కాదు, దీపాలు వెలిగించి కార్యక్రమాలు చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి అక్కడ వాటన్నిటిని పర్యవేక్షిస్తూ ఉన్న దృశ్యాలని మనం లైవ్లో చూస్తున్నాం. అయోధ్య నుంచి మార్నింగ్ నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం అలా నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. సో అవన్నీ కూడా మనం లైవ్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు కూడా లైవ్ దృశ్యాలు ఇప్పుడు మనం అయోధ్య నుంచి చూస్తున్నాము. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్నింగ్ నుంచి టైర్ అయిపోయి ఉన్నారు, అయినా సరే అక్కడే ఉండి ఆయన తన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. మిరుముట్లు గెలిపే కాంతులతోటి అయోధ్య రాత్రిపూట కూడా ఎంత సుందరంగా ఆహ్లాదంగా కనిపిస్తుందో చూడొచ్చు. దీపకాంతులతోటి దేదీప్యమానంగా వెలిగిపోతోంది అయోధ్య. ఇవాళ మధ్యాహ్నం ఆ క్రతువు ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత అతిథులంతా కూడా అలాగా ఆలయం లోపలికి తరలి వెళ్ళడానికి కూడా మనం చూసాము. అండ్ ఇవాళ ఇప్పుడు జరుగుతున్నది అక్కడ అయోధ్య తీరంలో సరయూ నదీ తీరంలో దీపావళిని మనం అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. రైట్, ఫస్ట్ లక్కీ విన్నర్ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. మా వాళ్ళు కాంటాక్ట్ చేశారు. హలో హలో, గుంటూరు నుంచి ఏడుకొండలు, అంతేనా మీ పేరు? అవునండి, గుంటూరు నుంచి ఏడుకొండలు గారు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా చక్కటి సమాధానం చెప్పారు. మీతో పాటు చాలా మంది సమాధానం చెప్పారు, కానీ ఇవాళ రాముడి ఆశీస్సులు లేకపోతే అనుగ్రహం మీ మీద ఉంది. ఎట్లా ఉంది, ఎలా ఉంది? జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్ని ప్రశ్నలకి రాశారా మీరు సమాధానం? ఇది ఒక్కదానికేనా? ఇది ఒకటేనండి. ఒకటి రాశారు, ఒక్కదానికి గెలిచేసుకున్నారు మీరు. బాగుంది. సో ఏంటి సౌమిత్రి అనే పేరు లక్ష్మణుడికి ఎందుకు వచ్చింది? సౌమిత్రి కడుపున పుడతాడు కదండి. అదే సుమిత్రాదేవి. ఓకే, ఏం చేస్తారు ఏడుకొండల గారు మీరు? నేను లెక్చరర్ అండి. లెక్చరర్, ఇంకా చెప్పేదేముంది? ఏ సబ్జెక్ట్ చెప్తారు మీరు? నేను మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్ ఎక్కడ? ఎన్ఆర్ఐ అకాడమీ. ఎన్ఐఏ అకాడమీ. ఎన్ఆర్ఐ అకాడమీ. ఎన్ఆర్ఐ అకాడమీ, విజయవాడ, గుంటూరు. గుంటూరు. ఓకే ఓకే మీ లెక్క తప్పలేదండి, సరైన సమాధానం చెప్పారు. కంగ్రాచులేషన్స్ అండి. సో మీకు మూడు కలిపిన ఒక సెట్ మీకు వస్తుంది. మీరు హైదరాబాద్ లో ఉంటే మిమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించి ఉండేవాళ్ళము. సో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మేము ఈ గిఫ్ట్ హ్యాంపర్ ని మా ప్రతినిధికి పంపించి మా స్టాఫ్ రిపోర్టర్ ద్వారా మీకు అందించే ఏర్పాటు చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, సెకండ్ క్వశ్చన్ సత్య. యా, రెండవ ప్రశ్న మేము అడిగింది శ్రీరాముడి విల్లు పేరేమిటి అంటే ఆయన చేతిలో బౌ అండ్ ఆరో ఉంటుంది కదా, దానికి సంబంధించిన ప్రశ్న శ్రీరాముడి విల్లు పేరేమిటి. దీనికి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది అండ్ 99% దీనికి కూడా సరైన సమాధానాలే చెప్పారు. సమాధానం ఏంటి అంటే దానికి సమాధానం అమ్మా ఒక మాటలో సమాధానం చెప్పండి. ఒక మాట అంటే కోదండం. మళ్ళీ మాట్లాడదామా? మనం లక్కీ విన్నర్ని తీసి ఆ తర్వాత ఇంకొంచెం దీని మీద ఎలాబరేట్ చేసుకుందాం. ఓకే, సో సమాధానం కోదండం. కోదండం. శ్రీరాముడి విల్లు పేరు ఏమిటి? దానికి సమాధానం కోదండం. మరి ఈ కోదండం అనే సమాధానాన్ని చాలా మంది రాసి పంపించారు. సో సెకండ్ క్వశ్చన్కి సంబంధించిన లక్కీ విన్నర్ ఎవరు అవుతారో చూద్దాం. ఎందుకంటే సరైన సమాధానం చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెట్స్ సీ ఈసారి ఎవరికి వస్తుంది అన్నది. ఓ, 2 వచ్చాయి. ఓకే ఓకే 35341 ఇది మనకు వచ్చిన నంబర్ 35341. ఎస్, ఈ నెంబర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఎవరిది అన్నది ఇమీడియట్గా మా వాళ్ళు ట్రేస్ చేసి కనుక్కుంటారు. సో మనకు వచ్చిన రెస్పాన్సెస్ అన్నిటినీ కూడా నంబర్స్ మనం పెట్టుకున్నాం సీరియల్ నెంబర్ వైజ్. సో 35341 అంటే గుడ్ రెస్పాన్స్. ఎంత రెస్పాన్స్ వచ్చిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పర్టికులర్ క్వశ్చన్కి. అంటే మేబీ ఫస్ట్ క్వశ్చన్ మనం అడిగే నాటికి మేబీ అంత తెలియదేమో చాలా మందికి, రెండో క్వశ్చన్ నాటికి అవేర్నెస్ ఎక్కువ వచ్చేసి ఉండొచ్చు. హలో, బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో TV9 రామాయణం క్విజ్ నిర్వహించింది. దిస్ క్విజ్ ఇస్ బ్రాట్ యూ బై మానేపల్లి జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మల్కా కొమరయ్య ఫౌండేషన్, అక్షయ సద్గురు, సిల్వర్ ప్యాలెస్. రైట్, మరి మొత్తం 6 ప్రశ్నలు సంధించింది TV9. 6టికి చాలా మంది సమాధానాలు పంపించారు, కొన్ని వేలాది మంది. వాటిలోంచి లక్కీ విన్నర్స్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి లక్కీ విన్నర్తో ఆల్రెడీ మనం మాట్లాడాము, గిఫ్ట్ వాళ్ళకి వెళ్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇందాక మనం మాట్లాడాం, శ్రీరాముడి విల్లు పేరు ఏమిటి? దీనికి సరైన సమాధానం కోదండం అనే సమాధానాన్ని రాసిన వాళ్ళలో నుంచి లక్కీ విన్నర్ని కూడా మనం ఇందాక పిక్ చేశాము. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. హలో, ఫోన్ లైన్ లో కాదు, వీడియో లైన్ లో, వీడియో కాల్ లో అందుబాటులో రైట్. హలో, విశాఖపట్నం నుంచి మౌనిక గారు. కోనే మౌనిక. ఓ నైస్, కంగ్రాచులేషన్స్ మౌనిక గారు. థ్యాంక్ యూ మేడం. మౌనిక, ఏం చేస్తుంటారు మీరు? నేను విప్రోలో జాబ్ వచ్చిందండి, ఆఫర్ లెటర్ వెయిట్ చేస్తున్నానండి. ఓ, సో స్వామివారి రాముల వారి అనుగ్రహం కూడా మీకు ఆశీస్సులు కూడా దొరికినట్టుగా అయింది ఇప్పుడు. ఎస్ మేడం, రియల్లీ. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంటే ఇక్కడ చాలా ఓకే, సో వెంటనే ఆన్సర్ చేశారా? ఎవరినైనా అడిగి సమాధానం పంపించారా, లేకపోతే మీకు ముందే తెలుసా? చిన్నజీయర స్వామి గారిది మేము ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నామండి రామాయణం, అందుకని మాకు తెలిసింది. ఓహో, సో ఆ కార్యక్రమాన్ని చూస్తున్నారు. నైస్. సో మీరు అయితే క్వశ్చన్ TV9 అడిగింది, కింద సమాధానం పంపమంది అని పంపించారు, కానీ మనల్ని సెలెక్ట్ చేస్తారో, మన పేరు ఉంటుందా లేదా, నిజంగా జరుగుతుందా లేదా ఇదంతా అని అనుకున్నారా? మీకు అనుమానం కలిగిందా? అనుకున్నామండి, కానీ దేవుడిని కోరుకున్నా వస్తుందని అనిపించింది. నైస్, వెరీ నైస్. కాదు, మీతో పాటు కరెక్ట్ సమాధానాలు ఈ పర్టికులర్ క్వశ్చన్కి సమాధానాలు చెప్పిన వాళ్ళలో 35,000 మందికి పైగా ఉంటే అందులో మీరు సెలెక్ట్ అయ్యారు. ఇందులో గిఫ్ట్ చిన్నదా పెద్దదా కాదు, ఒక అద్భుతమైన కార్యక్రమంలో, అది కూడా రామకార్యంలో, ఆ ప్రశ్నకి సమాధానంలో అంతమందిలో మీరు ఒక్కరూ సెలెక్ట్ అయ్యారు. రాముల వారికి సంబంధించిన అది ప్రైస్లెస్, అంతే, దానికి వెల కట్టలేం మనం. ఎస్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ మౌనిక గారు. అలాగే కొత్త జాబ్ కూడా వచ్చిందంటున్నారు. మీరు మీ కెరియర్ లో చక్కగా ఉన్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జై శ్రీరామ్. నైస్. సో సెకండ్ క్వశ్చన్ సంబంధించిన విన్నర్ తో మనం మాట్లాడాం. మూవింగ్ ఆన్, థర్డ్ క్వశ్చన్ TV9 క్విజ్ లో భాగంగా సంధించిన 3వ ప్రశ్న. సత్య, సీతారామ లక్ష్మణులను నది దాటించిన మత్స్యకారుడి పేరేమిటి? సీతారామ లక్ష్మణుల్ని నది దాటించిన మత్స్యకారుడి పేరేమిటి? రైట్, ముందుగా ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ అమ్మని అడిగి తెలుసుకుని మనం లక్కీ విన్నర్ ని కూడా పిక్ చేసి ఆ తర్వాత వాడిని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాము. అమ్మా, సమాధానం. అతడు పడవ నడిపి దాటించేటటువంటి వృత్తి కలిగినటువంటి వాడు. అతడి పేరు గుహుడు. కేవట్ అంటారు. ఇప్పటికి కూడా ఆ కేవట్ వంశానికి చెందినటువంటి వారు
మనం చిత్రకూటం వెళ్ళినట్టయితే కనపడతారు. ఇప్పటికీ ఆ కేవట్ అన్న పేరు పెట్టుకుంటారు వాళ్ళు. ఎంత చదువుకున్నా సెలవుల్లో వచ్చి అక్కడ గంగానదిలో పడవలు నడుపుతారు. నా ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇదే వృత్తిలో ఉంటానని చెప్తారు ఆ కుర్రవాళ్ళు. ఎంత సంతోషంగా అనిపించిందంటే మేమండి రాముణ్ణి దాటించిన వాళ్ళం అని చెప్తారు ప్రౌడ్గా. ఓకే, సో ఆ ఘట్టం గురించి కూడా ఒక్కసారి మనం నెమరు వేసుకుందాం. బట్ థర్డ్ క్వశ్చన్ సంబంధించిన ముందు లక్కీ విన్నర్ ని మనం పిక్ చేయాలి సత్య. ఓకే, సో ప్లీజ్ గో అహెడ్. ఓకే, 01587. సో 01587. సో దీనికి సంబంధించిన ఫోన్ నంబర్ని ట్రేస్ చేసి ఇమీడియట్గా మా వాళ్ళు కనెక్ట్ చేస్తారు. సో ఆ థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన లక్కీ విన్నర్ ఎవరు అన్నది మరి కాసేపట్లోనే మనం వాళ్ళతో మాట్లాడబోతున్నాము. బిఫోర్ దట్ అమ్మ, నది దాటించడం, గుహుడు, ఈ ఎపిసోడ్లో చాలా క్లుప్తంగా ఏమైనా చెప్తారా? గుహుడు రాముడు మిత్రుడు. అంటే స్నేహానికి వాళ్ళ వృత్తి కానీ, వాళ్ళ స్థాయి కానీ, ఆర్థిక స్తోమత కానీ, అధికారం కానీ, పదవి కానీ ఏవి అడ్డు లేవు. స్నేహమే. రాముడు గొప్ప మిత్రుడు అని చెప్పడానికి గుహుడు గొప్ప ఉదాహరణ. రాముని యొక్క కౌగిలి పొందినటువంటి వాళ్ళల్లో హనుమంతుడు, గుహుడు. ఓకే, నాకు ఇంకోటి కూడా గుర్తుందమ్మా. రామరావణ యుద్ధం అయిపోయి అంతా అయిపోయిన తర్వాత పుష్పక విమానంలో వెళ్ళిపోతూ ఉంటే గుహుడు ఎక్కడైతే దించాడో ఆ ప్లేస్ నుంచి ఆ పుష్పక విమానం వెళ్తుంటే పుష్పక విమానాన్ని ఆపమని గుహుడిని ఎక్కించుకుని తీసుకెళ్ళి, అంతేకాదండి కిష్కింధలో కూడా ఆపి మొత్తం కపులందరినీ తీసుకెడుతూ ఉంటే కిష్కింధలో ఉన్నటువంటి స్త్రీలు కూడా రావాలి కదా అని వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాడండి రాముడు. దీన్నే సౌశీల్యము అంటారు. సౌశీల్యం అంటే అవతల వాళ్ళు తన స్థాయికి చెందిన వాళ్ళు అవునా కాదా అని ఆలోచించకుండా అందరినీ తన వాళ్ళుగా చూడగలిగిన లక్షణం రాముడిలో ఉన్నటువంటిది సౌశీల్యం. అంటే స్నేహానికి, ప్రేమకి, ఆదరణకి, స్థాయిని గురించి ఏ విషయంలోనూ, వయస్సు కావచ్చు, చదువు కావచ్చు, పదవి కావచ్చు, అధికారం కావచ్చు, వేటిని లెక్క చేయడు. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మానవత్వాన్ని, మంచితనాన్ని మాత్రమే గుర్తిస్తాడు రాముడు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ మనకి ఎవరైనా రోడ్డు మీద వెళ్తూ చేయి పెడితే లిఫ్ట్ ఇచ్చినట్టే. ఆ లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత దిగి థ్యాంక్స్ చెప్పి ఊరుకోవచ్చు, ఇంకా తర్వాత వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాముడు అక్కడ పుష్పక విమానాన్ని ఆపి గుహుడిని కూడా ఎక్కించుకుని అయోధ్య తీసుకెళ్లి అక్కడ పట్టాభిషేకంలో పార్టిసిపేట్ చేసేలాగా చేసి, ఎందుకంటే స్నేహితుడండి, పైగా తను చిన్న సహాయం చేసినా మర్చిపోడు. రాముడికున్న 16 లక్షణాల్లో ఒకటి ఏమిటంటే కృతజ్ఞ అని. కృతజ్ఞ అంటే చేసినటువంటి దానిని మరచిపోడు. కానీ మనం ఎలా ఉంటున్నాం ఈ కాలంలో, మనం చేసింది మాత్రం మనం గుర్తుపెట్టుకుంటాం కానీ మనం అందుకున్న సహాయాన్ని పైగా ఎదుటి వాళ్ళు మనకి సహాయం చేస్తే కూడా తర్వాత అప్పుడు నీకు వీలై చేసావు, ఇప్పుడు దానికి నేను ఎందుకు గుర్తుంచుకోవాలి, నీకు వీలైంది నువ్వు చేసావు, నీ షో కోసం నువ్వు చేసావు, నీ గొప్ప కోసం నువ్వు నాకు సహాయం చేసావు అని చెప్తామే కానీ మన మీద ఉన్నటువంటి కరుణతో కానీ, జాలితో కానీ, దయతో కానీ, అనుకంపతో కానీ మనకి సహాయం చేస్తారు అనుకునేటటువంటి పరిస్థితి లేదు. రాముడి విషయంలో అట్లా కాదు, కించిత్ చేస్తే గుర్తుంటుంది. దాన్నే అందుకే రాముడికి ఉన్నటువంటి లక్షణాల్లో కృతజ్ఞశ్చ అని చెప్తారు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని చెప్పినటువంటి 16 లక్షణాల్లో కృతజ్ఞత అనేటటువంటిది. అలాగే హనుమ గురించి చెప్పేటప్పుడు కూడా కృతజ్ఞత అనేది ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్తారు. మనం ఈనాడు అదేమంత గొప్ప, మనకి సాయం చేసిన వాళ్ళని మర్చిపోతామని తేలిగ్గా అనేస్తాం, కానీ కాదండి. సాయం చేసిన వాళ్ళు గుర్తుంచుకుని ఎప్పుడైనా వాళ్ళకి తిరిగి నేను ఉపకారం చెయ్యాలి అనుకునేటటువంటి లక్షణం ఉంటుంది. హనుమంతుడి విషయంలో రాముడు ఒక్క మాట అన్నాడు, నేను నీకెంతటి కృతజ్ఞుడంటే నీకు నేనెప్పుడూ ఉపకారం చేసే అవసరం రాకూడదన్నాడు. అంటే హనుమ ఎప్పుడూ దీనస్థితిలో ఉండి ఇతరుల నుండి ఉపకారాన్ని ఆశించే పరిస్థితిలో లేకుండా సమృద్ధంగా సంపూర్ణంగా ఉండాలి.
ఎవరి నుండి ఏది ఆశించకుండా ఉండాలి. ఇంతకు మించి ఏం చెప్తాడండి? కృతజ్ఞతలో ద హయ్యెస్ట్ లెవెల్ రాముడు హనుమకి ఇచ్చినటువంటి కృతజ్ఞతకి ప్రతిఫలం ఏదైతే చెప్పాడో అది ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాటికి వెలిగించే ఉంటారు అందరూ. అమ్మ మీరు కూడా ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానిస్తే మీరు నాకు చెప్పింది ఒకటే, నేను దీపాలు వెలిగించుకోవాలమ్మా, దీపాలు వెలిగించి వస్తానని చెప్పా. మరి ఎందుకు 5 అంటే పంచ ప్రాణాలమ్మా, ప్రాణాలు 5 ఉంటాయి. మనం ఒక దీపపు సెమ్మ పెట్టామంటే దానికి ఎన్ని ఒత్తులు వేస్తారు? పెద్ద దీపపు సెమ్మాలకి 5 ఉంటాయి. 7 వేయచ్చుగా, 9 వేయచ్చుగా, అధికంగా ఉంటుంది. పంచ ప్రాణాలు, ప్రాణానికి దీపం సంకేతం. నా పంచ ప్రాణాలు ఇక్కడ నీకు సమర్పిస్తున్నాను అనడానికి సంకేతం. దానికి ఏదో పంచభూతాలని 500 సంవత్సరాలని చెప్పారు కానీ ప్రాణానికి సంకేతం. ఓకే, మూడవ లక్కీ విజేత ఎవరో కూడా తెలిసింది. హైదరాబాద్ నుంచి ఈ లక్కీ విజేత మనకి కనిపిస్తున్నారు. ఆయన పేరు సురభి యాదగిరిరావు. సురభి యాదగిరిరావు. ఆయన కూడా వీడియో కాల్లో మనకు అందుబాటులో ఉన్నారు. సురభి యాదగిరిరావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు వీడియో కొంచెం కరెక్ట్ గా ఫ్రేమ్ చేసుకోండి. అలాగే మీ ఆనందం మాత్రమే మాకు కనబడుతుంది, మీ ముఖారవిందం కనబడట్లా పూర్తిగా. నైస్ నైస్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం గారు. ఏంటండి మీరు చక్కగా సమాధానం రాసి పంపించారు, లక్కీ విన్నర్ అవుతారని అనుకున్నారా? అనుకున్నాను మేడం. నేను రాముని జపం చేస్తూనే కూర్చున్నాను మేడం. ఆహా, నాకు తెలుసు, చాలా సంతోషంగా ఉంది మేడం, నాకైతే సో హ్యాపీ. ఓకే, ఇంట్లోనే ఉన్నట్టున్నారు, ఇంటిల్లిపాది సెలబ్రేట్ చేసుకుంటున్నారా? విషయం తెలిసిందా? సార్, ఈ రోజే రాముల వారి అంతా మేము అన్నదానాలు చేసాము. ఈ రోజు మా ఇంట్లో దీపాలు పెట్టుకున్నాము. ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి. చిన్న భక్తుల మేము. ఇందాక ఒక కాలర్ కూడా స్వామివారి ఇవి విని మేము తెలుసుకున్నామని చెప్పారు. మీరు కూడా ఎప్పుడైనా గుహుడు లాగా ఎవరికైనా సాయం చేశారా? నది దాటించకపోయినా చాలా. ఏం చేస్తుంటారు సార్ మీరు, సురభి యాదగిరిరావు గారు? సార్ నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. ఎక్కడ? రామ్దేవ్ కూడా నార్సింగి దగ్గర సార్. నార్సింగి దగ్గర ఏం చేస్తుంటారు? ఎల్ఐసి ఏజెంట్ సార్ నేను. ఎల్ఐసి ఏజెంట్, ఓకే. సో అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారా? ఈ ఒక్కదానికే ఇచ్చారా మీరు? అవును సార్, నేను మర్చిపోయి చూడలేదు సార్ మిగతా వాటికి నేను. ఓహో, ఆ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసరికి చేతిలో ఫోన్ ఉంటుంది. అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే, సో స్వామివారి అనుగ్రహం ఉంది ఇవాళ మీ మీద. అవును సార్. ఎవరు? చాలా థాంక్స్ అండి. సంతోషం. కంగ్రాచులేషన్స్. ఇద్దరు ముఖాల్లో చాలా ఆనందం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చాలా సంతోషం, సో హ్యాపీ మేడం. ఓకే, సో మీరు హైదరాబాద్ స్టూడియోకి రండి. ఎప్పుడు వస్తున్నారు? స్టూడియోకి వస్తే గిఫ్ట్ హ్యాంపర్ మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. అవును, ఓకే అండి, వస్తామండి. మా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీ కన్వీనియన్స్ ని చూసుకుని రండి, స్టూడియోకి రండి. మంచిదండి, థాంక్యూ మేడం, థాంక్యూ అండి. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. yes so 3 questions అయిపోయి మరొక 3 questions మిగిలాయి. 4th క్వశ్చన్ మనం అడిగింది, రాముడి వనవాసం ఎన్నేళ్ళు? చాలా సింపుల్ క్వశ్చనే. ఈ క్వశ్చన్కి విపరీతంగా సమాధానాలు వచ్చాయి. తప్పు సమాధానం వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. 99.9% కరెక్టే ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ అమ్మా, ఒక్క ముక్కల సమాధానం చెప్తే మనం మాట్లాడుకుందాం. నవపంచవర్షాణి అని అడిగారు. 9-5 ఏళ్ళు. 9-5 అంటే 14. అడిగింది అది. సో మనం అడిగిన ప్రశ్న, రాముని వనవాసం ఎన్నేళ్ళు? దీనికి సరైన సమాధానం 14 సంవత్సరాలు. మరి సరైన సమాధానం పంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 4వ ప్రశ్నకి సమాధానం పంపిన వాళ్ళు అమ్మనే అడిగి తీస్తే రైట్. సో అమ్మ మీరే పిక్ చేయండి, ఆ లక్కీ విన్నర్ ఎవరు? ఇది కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మిగిలిన వాటికన్నా పోల్చి చూస్తే. మరి 2 తీశారు. అయ్యో పాపం, వాళ్ళిద్దరికి వచ్చినట్టే వచ్చి చేజారింది అదృష్టం. అదే అదృష్టం అంటేనే అది వీరికి దక్కింది అంటే చూడనిది అని అర్థం. ఓకే, సో మనకు వచ్చిన నంబర్ 14159. సో ఈ నంబర్ 14,000.
14 14,000 చూసారా? కాదు 14 5 9 మళ్ళీ 14. అరే 14,159 అలా ఎలా మ్యాచ్ అయింది నిజంగానే. అదే సరైంది అనమాట. అంతే అంతే, అందుకే మీరు ముందు 2 తీసారు. లక్కీ విన్నర్ ఎవరో కూడా చూడాలి ఇప్పుడు మనం. సో మా వాళ్ళు ఫాస్ట్ గా కనెక్ట్ చేస్తున్నారు. ఆ నంబర్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఎవరిది ట్రేస్ చేస్తున్నారమ్మా. ఈలోపు 14 ఏళ్ల వనవాసం అనగానే రాముడేమీ కృషించిపోలేదు, బాధపడలేదు. ఆ 14 ఏళ్ల వనవాసాన్ని ఎలా సీతారాములు సాగించారు క్లుప్తంగా? చాలా ఆనందంగా గడిపారమ్మా. 13 ఏళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు, ఆనందంగానే ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఆనందం అన్నది బాహ్య పరిస్థితుల వల్ల, వాతావరణం వల్ల, మనకున్న సుఖాలు భోగాల వల్ల రాదు అని స్థితప్రజ్ఞురాలైనటువంటి సీతాదేవికి తెలుసు. అంతకంటే స్థితప్రజ్ఞుడైనటువంటి శ్రీరామచంద్రుడికి తెలుసు. సుఖం కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ బాహ్యమైన వాటి మీద ఆధారపడలేదు. అరణ్యవాసానికి బయలుదేరుతూ సీతాదేవి అన్నది కదా, నువ్వు లేకపోతే అయోధ్యే నాకు అరణ్యం, నువ్వు ఉంటే అరణ్యమే అయోధ్య అంది. అంచేత ఆనందానికి తోడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నదే కారణం తప్ప ఎక్కడ ఉన్నామో అన్నది కారణం కాదు. అంత ఆనందంగాను గడిపారు. సీతాదేవి భూజాత, ప్రకృతికి చాలా దగ్గరగా ఉండడం ఇష్టపడేటటువంటిది. అందువల్ల అక్కడ అరణ్యవాసంలో చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని, నీళ్ళని, గాలిని, పూలని అన్నింటినీ చూసి ఆనందిస్తూ కాలం గడిపింది. ఎంత చక్కగా హాయిగా జీవితం గడిపారో చెప్పలేం. అయితే కష్టపడలేదా, విరాధుడు రాలేదా, కబంధుడు ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. వచ్చారు వాళ్ళు, వచ్చినా కానీ అప్పుడప్పుడు కొద్దిగా కాస్త ఇబ్బంది కలిగితే కదా తర్వాత ఆనందం ఎక్కువయ్యేది. అటువంటి ఆనందమే తప్ప చాలా కష్టపడింది ఏమీ లేదు. పైగా సీతాదేవికి ఒక గొప్ప అవకాశం ఉంది. ఎవరైనా సరే ఆ రోజుల్లో ఎక్కువగా మగవాళ్లే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఆడవాళ్ళ కన్నా. యుద్ధానికి వెళ్ళొచ్చి నేను ఇంత పరాక్రమవంతుడిని, అంత పరాక్రమవంతుడిని, ఇంతమందిని చంపాను, అంతమందిని చంపానని చెప్తూ ఉంటారు. ఓహో అనుకోవాలి వీళ్ళు ఇక్కడ. కానీ సీతాదేవి ప్రత్యక్షంగా చూసింది. భర్త యొక్క పరాక్రమాన్ని చూసేటటువంటి అదృష్టం సీతాదేవికి, తన భార్యకి తన పరాక్రమాన్ని చూపించే అదృష్టం శ్రీరామచంద్రుడికి లభ్యమైందండి. వనవాసంలో 13 ఏళ్ళు చాలా ఆనందంగా గడిపారు. ఓకే ఓకే, ఈ కాల్ కనెక్ట్ అయ్యేలోపు ఒక చిన్న విరామం తీసుకుందాము. విరామం తర్వాత కాలర్ తోటి అలాగే మన మిగిలిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చిన ఆ లక్కీ విన్నర్స్ ఎవరో కూడా చూద్దాం. రామాయణం క్విజ్ లో 4th క్వశ్చన్, రాముడి వనవాసం ఎన్నేళ్లు? దీనికి సరైన సమాధానం 14 సంవత్సరాలు. ఈ సమాధానం రాసిన వారిలో లక్కీ విన్నర్ మనకి విజయవాడ నుంచి రాళ్లపల్లి అనంతకృష్ణ. ఓకే, నమస్కారం అనంతకృష్ణ గారు. మీ ఆనందం చూస్తుంటే మాకెంత ఆనందంగా ఉంది, మాకు కడుపు నిండిపోతుంది. అంటే నేను ముఖస్థుతి కాదు కానీ నా ఫేవరెట్ టీవీ ఛానల్ TV9 మేడం. ఓ సంతోషం అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే మా రామాయణం సంబంధిత కార్యక్రమాలన్నీ చూసారా మీరు? మాక్సిమం చూసాను మేడం. అంటే మా ప్రొఫెషన్, నేను ఆర్టిస్ట్, థియేటర్ ఆర్టిస్ట్ ని. ఓకే, నాకు షూటింగ్ లో ఈ హడావుడు లేనప్పుడు నేను చేసామండి మేడం. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను విజయవాడ సార్, విజయవాడలో ఉంటున్నాను. మీరు ఇంట్లోనే ఉన్నారా లేకపోతే ఎక్కడ ఉన్నారు? అంటే నాకు సరే మీరు హలో, అదే వీడియో క్వాలిటీ లేదు, ఒకవేళ రన్నింగ్ లో ఏమైనా మాట్లాడుతున్నారా, ఎక్కడ ఉన్నారు ఏంటి అంటున్నాను. రన్నింగ్ కాదు సార్, ఇది కొంచెం డేటా మీద నడుస్తున్నది. ఓకే ఓకే, మీరు థియేటర్ ఆర్టిస్ట్ అన్నారు కదా, అవును సార్. సో మా కోసం ఏదైనా పద్యము లేకపోతే ఏదైనా పాత్రలోని ఒక ఇది రామాయణానికి సంబంధించి ఏమైనా? రాముడి పాత్రని చాలా మంది పోషించారు, ఏమన్నా డైలాగ్? అంటే బేసికలీ నేను సోషల్ ఆర్టిస్ట్ అండి, కామెడీ, నెక్స్ట్ సీరియస్ అట్లాంటి రోల్స్. సోషల్ పౌరాణికంలో కూడా 1-2 చేసే కానీ, బట్ ఆ పద్యాలు కానీ నా ఇష్టమైన దేవుడు రాముడు క్విజ్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ మై ఫేవరెట్ టీవీ ఛానల్లో TV9 కి రావడం అనేది
ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకు. చాలా సంతోషం అండి. మీ సిగ్నల్ ఇంకా బాగుంటే ఇంకొంతసేపు మీతో మాట్లాడుండే వాళ్ళం, బట్ కొంత మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ అండి అనంతకృష్ణ గారు. అనంతకృష్ణ గారు, మా విజయవాడ ప్రతినిధి ద్వారా మీ గిఫ్ట్ హ్యాంపర్ ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం విజయవాడలో. థ్యాంక్ యూ సో మచ్ మీరు క్విజ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి గెలుచుకున్నందుకు. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. ఫిఫ్త్ క్వశ్చన్, రామాయణ కథలో నిద్రలోనే ఎక్కువ కాలం గడిపిన వ్యక్తి ఎవరు? సో రామాయణంలో నిద్రలోనే ఎక్కువ సమయం గడిపినది ఎవరు అన్నది మేము అడిగిన ప్రశ్న. దీనికి విచిత్రంగా 2 సమాధానాలు వచ్చాయి. 2 దాదాపుగా ఈక్వల్గా మనకి వచ్చాయి రెస్పాన్సెస్. నేను ముందే చెప్పాను కదా, ఒక క్వశ్చన్కి మాత్రం, ఎందుకంటే 99% ప్రతి క్వశ్చన్కి సరైన సమాధానం ఇచ్చారు అన్నాము, కానీ ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రం మాకు ఆల్మోస్ట్ 50-50 సమాధానాలు వచ్చాయి. రైట్, 50% ఒక సమాధానం, 50 ఇంకో సమాధానం. రైట్, ఒకసారి మన అయోధ్య నుంచి, లేదు ఇది అయోధ్య కాదు, ఇది ఢిల్లీలోని మోదీ నివాసం నుంచి మనకి ఈ లైవ్ విజువల్స్ వస్తున్నాయి. సో ఆయన ఒక కాల్ ఇచ్చారు, దీపావళి చేసుకోండి, దీపాలు వెలిగించండి అని చెప్పి. సో మధ్యాహ్నం అయోధ్యలో ఆయన ప్రాణప్రతిష్ఠ క్రతువులో పాల్గొన్నారు. ఆయనే కర్తగా ఉండి ప్రాణప్రతిష్ఠ చేశారు. తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయి ఆయన నివాసంలో ఈ దీపాలు వెలిగిస్తూ అన్న దృశ్యాలు ఇప్పుడు మనకి ఢిల్లీ నుంచి లైవ్లో అందుతున్నాయి. సో 5 దీపాలు ఆయన వెలిగిస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. అయోధ్య రాముడి చిత్రపటాన్ని నుంచి పెద్ద కుందెలు, దీపపు కుందెలు పెట్టి ఆ అమ్మ చెప్పినప్పుడు ఇప్పుడు 5 ఒత్తుల్ని వెలిగిస్తున్నారు. అమ్మ, रामलला की प्राण प्रतिष्ठा हुई है. प्रधानमंत्री नरेंद्र मोदी ने स्वयं इस कार्यक्रम में हिस्सा लिया. मुख्य यजमान के तौर पर, प्रमुख यजमान के तौर पर उन्होंने प्राण प्रतिष्ठा की अयोध्या के नए मंदिर में. रामलला की प्राण प्रतिष्ठा करने के बाद आज शाम ये राम ज्योति का प्रज्वलन, और ज्योति जिस तरह से जिंदगी में उजाला लाती है, उम्मीद, आशा, सफलता, आप सभी सकारात्मक चीज़ों से ज्योति को जोड़ सकते हैं. तो राम ज्योति आज वही संदेश दे रही है करोड़ों लोगों को, और यह संदेश यही है कि आज राम ज्योति जलाकर अपने आप को, अपने जीवन को प्रकाशित करें. उत्साह, आशा, उम्मीद से सराबोर हो जाएं. निराशा के अंधकार को दूर करें. और दीपावली में भी हम यही करते हैं. दीपावली की शाम को इसी तरह से दीप प्रज्वलित करके और खुशियां मनाते हैं. वहाँ पर भी प्रभु श्री राम से दीपावली जुड़ी हुई है कि जब प्रभु श्री राम लंका से रावण पर विजय प्राप्त करने के बाद తన నివాసంలో మోదీ రామజ్యోతిని వెలిగించిన దృశ్యాలు మనం చూసాము. మన క్విజ్లోకి వచ్చేస్తే, రామాయణ కథలో నిద్రలోనే ఎక్కువ కాలం గడిపిన వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకి సరైన సమాధానం సత్య. ఇక్కడ 2 సమాధానాలు ఉన్నాయి కదా, కానీ మనం అడిగిన దాంట్లో బహుశా ప్రేక్షకులు అర్థం చేసుకున్న ఆన్సర్నే మనం కూడా తీసుకుంటున్నాము. అట్ ఏ స్ట్రెచ్ ఎక్కువ కాలం ఎవరు నిద్రించారు అన్న కోణంలోనే మనము అడిగాము, అదే కోణంలోనే సమాధానం చెప్పారు. కానీ ఆ 2వ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చిందనేది మాట్లాడదాం. అయితే సమాధానం, ఈ ప్రశ్నకి సమాధానం ఊర్మిళ. రామాయణ కథలో నిద్రలోనే ఎక్కువ కాలం గడిపిన వ్యక్తి ఎవరు అన్న దానికి ఊర్మిళ అనే సమాధానానికి సంబంధించి మనం లక్కీ విన్నర్ని ఇప్పుడు మనం తీద్దాము. సో చాలా మంది 50-50 వచ్చాయి కాబట్టి దీంట్లో లక్కీ విన్నర్ ఎవరున్నారో మనం చూద్దాం. ఓకే, సో 53964. సో ఈ నంబర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ని ఇప్పుడు ట్రేస్ చేసి ఆ లక్కీ విన్నర్ ఎవరో మనం వాళ్ళతో మాట్లాడదాం. అయితే అమ్మ, ఊర్మిళ అనే సమాధానం ఎంతమంది పంపారో దాదాపుగా అంతే సమానంగా మరొక పేరు పంపించారు, అదే కుంభకర్ణుడు. సో ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకుంది అంటారు? మీరు ప్రశ్న అడగడం వల్ల వచ్చింది. అయ్యో చెప్తా కాదు, ప్రశ్నలో ఎక్కువ కాలం నిద్రించిన వ్యక్తి అన్నారు, అందువల్ల
కుంభకర్ణుడు అని రాయడం జరిగింది. ఎక్కువ కాలం నిద్రించిన స్త్రీ అని ఉండుంటే ఊర్మిళకి పరిమితం అయ్యేది. ఇది చెప్తా, ఇంకా చెప్తా. ఇంకోటి వ్యక్తి అన్నప్పుడు కుంభకర్ణుణ్ణి మనిషిగా పరిగణించలేదేమో, అందువల్ల ఊర్మిళ రాసుంటారు. కానీ వాస్తవం చెప్పాలంటే కుంభకర్ణుడు 6 నెలలకొక్కసారి లేచి ఆహారం తిని మళ్ళీ పడుకుంటాడు. అంటే సంవత్సరంలో 2 రోజులు మాత్రమే మేలుకుని 363 రోజులు నిద్రించేవాడు కుంభకర్ణుడు. మరి 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు తింటాడు, కథ కూడా అలా కూడా చెప్తాడు. అయితే ఊర్మిళ అని ఎందుకు రాయవలసి వచ్చిందంటే జానపదులకి ఒక నమ్మకం ఉంది. వాల్మీకి రామాయణంలో ఊర్మిళ నిద్రించినట్టు లేదు. ఊర్మిళాదేవి నిద్ర అని జానపద గేయం ఒకటి ఉంది. ఎందుకంటే రామాయణాన్ని తెలుగు వాళ్ళు సొంతం చేసేసుకున్నారు. ఆత్మీయం, అప్నాపన్ అంటారే, అట్లా మా అన్న ఫీలింగ్. ఈ మా అన్నప్పుడు సీతాదేవి రాముణ్ణి వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పి అరణ్యవాసానికి వెళ్ళి ఉన్నదే, మరి చెల్లెలు ఊర్మిళ భర్తను వదిలిపెట్టి ఎట్లా ఉంది? లేదు, ఆవిడ అలా ఉంటే పతివ్రత కాదు. కనుక తెలుగు వాళ్ళు అంటే నాకు అనిపించి ఉండొచ్చు, అంటే ఎంతమందికి అనిపించిందో అటువంటి భావం, అది మిగిలిన వాళ్ళకి నచ్చి ఉంటుంది. ఆవిడ నిద్రపోయి ఉంటుందండి. అందువల్ల లక్ష్మణుడేమో రాత్రింబగళ్ళు మేలుకుని సీతారాములకి సేవ చేశాడు. మరి లక్ష్మణుడి నిద్ర ఎవరు పోవాలి? కనుక భార్య అయినటువంటి ఊర్మిళాదేవి నిద్రపోయి ఉంటుంది అని ఊహ చేసి ఊర్మిళాదేవి నిద్ర అని ఒక చక్కని జానపద గేయం కూడా ఉంది. ఎంతగా ఉంటుందంటే పట్టాభిషేక సమయంలో 14 ఏళ్ళు నిద్రపోయినటువంటి ఊర్మిళాదేవిని కూడా లక్ష్మణుడు వచ్చాడని లేపుతారు. లక్ష్మణుడు వెడితే ఎవరయ్య మీరు అని అడుగుతుంది. ఇలా స్త్రీల అంతఃపురంలో గనక ఇలా వచ్చినట్టయితే పరాయి పురుషులు, మా బావగారికి తెలిస్తే ఊరుకోరు తెలుసా అంటుంది. అంటే అంత 14 ఏళ్ళు నిద్రపోయేటప్పటికీ లక్ష్మణుణ్ణి కూడా గుర్తుపట్టలేదు అని. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ఎంతకాలం నిద్రపోతారు రోజులో? 8 గంటలు. ఊర్మిళ దేవి తన 8 గంటలు నిద్రపోయింది అనుకుందాం. ఎక్కువ మామూలుగా అయితే 5 నుంచి 8, పోనీ మ్యాక్సిమం 8 అనుకుందాం. లక్ష్మణుడి నిద్ర ఎన్ని గంటలు? 16 గంటలు. మిగిలిన 8 గంటలు ఏం చేసింది ఆవిడ? మిగిలిన 8 గంటలు ఎవరు నిద్రపోయింది? అంచేత ఊర్మిళాదేవి ఏమీ నిద్రపోలేదు. అయితే ఊర్మిళ ఎలా ఉంది లక్ష్మణుని వదిలిపెట్టి అని ఇక్కడ ఆవేదనతో బాధపడిపోయి గుండెలు తరుక్కుపోయి ఊర్మిళ మీద ఉన్నటువంటి ప్రేమతో నిద్రపోయి సర్దుకుని ఉంటుందిలే అని మన వాళ్ళు కల్పన చేసుకున్నారు. దానికి కారణం లక్ష్మణుడు నిద్రాహారాలు లేకుండా సీతారాములు కాపలా కాశాడు అని. ఎలా కాయగలిగాడు? బల అతి బల అనేటటువంటి విద్యలు ఉన్నాయి గనక నిద్రాహారాలు రెండింటినీ జయించవచ్చు వాటితో. అందువల్ల చేశాడు తప్ప తన నిద్ర భార్యకి ఇచ్చి నా నిద్ర కూడా నువ్వు పో అని చెప్పి వెళ్ళలేదండి. ఇది వాల్మీకంలో లేదు, జానపదుల్లో మాత్రం ఉంది. అసలు చెప్పలేనంత అద్భుతమైనటువంటి జానపద గేయం అది ఊర్మిళాదేవి నిద్ర. చాలా ప్రాచుర్యం పొందింది ఊర్మిళ. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు ఈ విషయం కూడా ఎవరికి తెలియదు, అందుకనే ఊర్మిళాని సమాధానాలే ఎక్కువ వచ్చాయి. అదే అంటున్నాను, మీరు వ్యక్తి అనడం ఒక కారణం, ఊర్మిళాదేవి నిద్రపోయింది అనేటటువంటి లోకంలో బాగా ప్రాచుర్యం పొందడం ఒక కారణం. ఎంతగా చెప్పాను కదా, సీతారాములు మన ఇంటి వాళ్ళు అన్నట్టే మనం భావిస్తాం తెలుగు వాళ్ళం మరీను. అలా అనుకుని ఇలా అయ్యుంటుందిలే అనుకుని ఎలా వదిలిపెట్టి వెళ్ళాడు సీతాదేవిని లక్ష్మణుడు? అన్నగారు కాపలా కాయమంటే అంటే గీతలు గీసి వెళ్ళాడని ఒక కల్పన చేస్తాం. ఆ లక్ష్మణ రేఖ కూడా లేదు వాల్మీకి రామాయణంలో. అంటే లక్ష్మణుడికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని ఊహించేసుకుని మనమే ఊహించేసుకున్నాం అనమాట. అట్లాగే ఊర్మిళాదేవి పాతివ్రత్యానికి ఎక్కడ తక్కువతనం వస్తుందో అని నిద్రపోయింది లేని సత్యం. అట్లా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో జానపదులు చేసినటువంటి కల్పన తప్ప వాల్మీకంలో లేదు. నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమయ్యి ఉండాలి. 16 గంటలు నిద్రపోతే మిగిలిన 8 గంటలు ఎవరు నిద్రపోయింది కొంచెం ఆలోచించండి. అదనమాట. అంటే ప్రేమకి చిహ్నమే ఇవి. అదే ప్రాచుర్యమైంది గనక ఎక్కువ మంది
దాన్ని అదే రాశారు. అందుకనే సమాధానం చెప్పారు. దాన్ని మేము తీసుకున్నాం మీరు ఈసారి. కన్సిడర్ చేయడంలో తప్పేం తప్పేం లేదండి, లేదు కదా. కానీ వివరణ ఒకటి చెప్పాలి కదా, తప్పనిసరిగా. సందర్భం వచ్చింది తప్పకుండా కనుక మంచి వివరణ clarity చెప్పాలి వచ్చింది. కనుక This is the చెప్పడమే place. తప్ప. నిజానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది ఈ క్వశ్చన్ పోస్ట్ చేయడం ద్వారా. Exactly. సో సైంటిఫిక్ గా చూస్తే కుంభకర్ణుడు మీరు చెప్పినట్టు. ఓకే రైట్. సో రామాయణ కథలో నిద్రలోనే ఎక్కువ కాలం గడిపింది ఎవరు అంటే కొంతమంది ఊర్మిళ రాశారు, కొంతమంది కుంభకర్ణుడు రాశారు. అయితే ఊర్మిళ అనే సమాధానానికి లక్కీ విన్నర్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నారు, సుహాసిని గారు. కుంభకర్ణుడు అని హైదరాబాద్ రాసినటువంటి వాళ్ళు తప్పు రాశామనుకోకుండా అని మీరందరూ కూడా Yes. ఒప్పే రాశారు. ఎగ్జాక్ట్లీ. సో సుహాసిని గారు మల్కాజ్గిరి నుంచి, ఆవిడ కూడా వీడియో కాల్లో ఉన్నారు. సుహాసిని గారు నమస్కారం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, సో ఈ ప్రశ్నకి సమాధానం మీరు ఊర్మిళ అని అనుకున్నారా? మీ ఇంట్లో కూడా ఏమన్నా వాదన జరిగిందా ఊర్మిళ కాదు కుంభకర్ణుడు అని? ఏం లేదండి, ఊర్మిళ దేవి అనేసి అందరికి అని ఫిక్స్ అయిపోయారు. ఎందుకు నిద్రపోయిందండి ఆవిడ ఎక్కువ కాలం? రాబుతో పాటు అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు తనకి చెప్పారు ఊర్మిళాదేవికి వచ్చే వరకు. ఓకే, ఇప్పుడు అమ్మ ఏమైతే చెప్పారో అదే భావనలో వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తుంటారండి మీరు సుహాసిని గారు? హౌస్ వైఫ్. సో మీరు చూస్తూ ఉంటారా చక్కగా? అంటే పుస్తకాలు చదవడం, రామాయణ భాగవతాలు భారతాలు పిల్లలకి చెప్పడం చిన్న చిన్న కథల రూపంలో అలా చేస్తూ ఉంటారా? చూసేదాన్ని, రామాయణం చూస్తే సీరియల్ కంటిన్యూగా చూసేదాన్ని, అలా రామాయణం గురించి ఐడియా ఉందండి. ఓకే, సంతోషం. సో మీకు రాముని అనుగ్రహం ఈ గిఫ్ట్ల రూపంలో వస్తోంది. సో రేపు కానీ ఎల్లుండి కానీ మీకు కన్వీనియంట్గా ఉన్న టైంలో స్టూడియోకి రాగలుగుతారా? హైదరాబాద్ మల్కాజ్గిరి అంటున్నారు కాబట్టి ఏ గిఫ్ట్ హ్యాంపర్ని తీసుకెళ్ళండి స్టూడియోకి వచ్చి. తప్పకుండా సార్, తప్పకుండా వస్తాము. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఈ థ్యాంక్ యూ సో రకంగా మచ్. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఫైన్ సో ఫైన్. మీకు కూడా ఒక మంచి సిల్వర్ కాయిన్, అలాగే ఫోటో ఫ్రేమ్, అలాగే అయోధ్య నమూనా, ఈ మూడు కలిపి ఒక గిఫ్ట్ రూపంలో మీకు అందుతుంది. మీరు రేపు మా స్టూడియోకి వస్తే చక్కగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు క్విజ్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, మూవింగ్ ఆన్. లాస్ట్ క్వశ్చన్, ఎస్, 6th క్వశ్చన్. రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి కారకురాలైన స్త్రీ ఎవరు? ఇది మనం అడిగిన 6వ ప్రశ్న. రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి కారకురాలైన స్త్రీ ఎవరు? దీనికి సరైన సమాధానం అమ్మా చెప్పే ఉంటారు అందరూ సమానంగా. చెప్పేసి ఉంటారు. 99% ఊరికే మీ correct నోటి వెంట ఇచ్చారు. ఒకసారి కరెక్టే విందామని. చెప్పుంటారు. సుప్పనాతి, శూర్పణఖ ఆడుకున్న పేర్లండి ఇవి. అదే Exactly. చెప్పు. సుప్పనాతి అంటే కూడా సమాధానం శూర్పణఖి. మరి దానికి సంబంధించిన లక్కీ విన్నర్ ఎవరో కూడా మనం తీసి ఆ కథను కూడా మనం ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. సత్య, సో ఫైనల్ లక్కీ విన్నర్ మీ చేతుల మీదుగా చూద్దాం. ఓకే, 66550. సో 66550 అనే నెంబర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ని ట్రేస్ చేయండి, ఎవరో పట్టుకోండి, మాట్లాడదాము. సో సరైన సమాధానం శూర్పణఖ, రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి కారకురాలైన స్త్రీ. ఆ కథ మనందరికీ తెలిసిందే అయినప్పటికీ ఆ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటమ్మా? ఎప్పుడైనా సరేనమ్మా, చెప్పుడు మాటలు చేటు తెస్తాయి అన్నది ఇక్కడ తెలుసుకోవాలి. అప్పటికే సీతని అపహరించాలని ప్రయత్నం చేసి మారీచుడు చెప్పిన మాటలు విని విరమించుకున్నటువంటి రావణుడు శూర్పణఖ వచ్చి రెచ్చగొడితే సీతాదేవిని తప్పనిసరిగా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు, తెచ్చుకుందామనే ప్రయత్నం చేశాడు. ఆ చేసినటువంటి దానిలో శూర్పణఖ ఎంత చక్కని అబద్ధాలు చెప్పిందో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా అబద్ధాలు ఆకర్షణీయంగా ఉంటాయి అనడానికి ఇదే కారణం. రెచ్చగొట్టడానికి కూడా మాటలే కారణమవుతాయి. నన్ను ఎందుకు ఇలా విరూపణ చేశాడు రాముడు అంటే, అతడి భార్య అందంగా ఉంది, నీకు భార్యగా తీసుకొద్దామని నేను ప్రయత్నం చేశాను, నీ కోసం వెళ్ళి నేను ముక్కు చెవులు కోల్పోయానని చెప్తుంది. కథ మనకి తెలుసు కదా. తెలియందెవరికి? రాముణ్ణి చూసి అందంగా ఉన్నాడు అని వెంటబడింది. కాస్త చమత్కారంగా మాట్లాడితే తప్పుకుంటుందిలే అనుకున్నాడు రాముడు. హాస్యంగా మాట్లాడాడు కావాలని. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూస్ ఒక్కొక్కసారి లైటర్ వీన్లో దాన్ని మనం తేల్చేస్తే తప్పుకుపోతాయి. అందుకని నాకు భార్య పక్కనుందిలే,
నా తమ్ముడికి భార్య లేదు అంటే ఆయన నే దాసుణ్ణి, నువ్వు నన్ను చేసుకుంటే నా అన్నగారికి నువ్వు కూడా దాసి అవుతావు అన్నకి వదినకి అని మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చింది. అంటే ఏమిటి శూర్పణఖ నేచరు? వాళ్ళు కాదండి, ఎవరైనా పర్వాలేదు, పర్వాలేదని చెప్పి వాళ్ళ అన్నగారు అనుమతిచ్చాడు, రావణుడే అనుమతించాడు. శూర్పణఖ భర్త పేరు విద్యుజ్జిహ్వుడు, ఆయన్ని పొరపాటున రావణుడు చంపేస్తాడు. దాంతో చెల్లెలు విడిదే జాతి కదా, ఎంత కోపాలుంటాయి. అందుకని ఆ కోపాన్ని నుంచి తప్పించుకుని, చెల్లెలు కోపం నుంచి తప్పించుకునేందుకు ఏం చేశాడు, నువ్వు దండకారణ్యానికి వెళ్ళి అక్కడ పరిపాలన చేసుకో, అందు వారితో మొన్న నేను ఒక చిన్న ప్యాక్ట్ చేసుకున్నానులే సహాయం చేస్తానని. ఓడిపోయిన చోటల్లా స్నేహం చేసుకుంటాడు రావణుడు, అంత పరాక్రమవంతుడు. ఓడిపోతూ ఉంటాడు, స్నేహం చేసుకుంటూ ఉంటాడు. నేను పరాక్రమవంతుడు అంటే మనమంతా నమ్ముతున్నాం, అంచేత నమ్ముతున్నాం. అక్కడికి వెళ్ళి దానికి అధికారిగా రాజప్రతినిధిగా ఆవిడ్ని పెట్టి, తోడుగా కరుడు, దూషణుడు, త్రిశూరుడు అని 3 సేనా నాయకులతో 14,000 రాక్షస సైన్యాన్ని ఇచ్చి పంపించారు. అక్కడికి వెళ్ళి యథేచ్ఛగా అందమైనటువంటి వాళ్ళందరితోనూ ఆనందంగా కాలం గడుపుదాం అనుకుంది శూర్పణఖ. అదే కార్యక్రమంలో రాముడు కనపడ్డాడు. అదే అటువంటి శీలము కలిగినటువంటిది. అటువంటి వాళ్ళ మాటలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు సమయానుకూలంగా మార్చి చెప్పబడుతూ ఉంటాయి. కాపురాలు కూలిపోతాయి, దేశాలు నాశనం అవుతాయి, రాజ్యాలు నశిస్తాయి, జాతులే అంతరించిపోతాయి అటువంటి మాటలు వింటే. అందువల్ల చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా చేటు చెప్పేవాళ్ళకన్నా విన్నవాళ్ళదే ఎక్కువ చేటు. ఎవరు నష్టపోయారండి? రావణుడు కదా నష్టపోయింది, రాక్షస జాతంతా నష్టపోయింది కదా, రాజ్యం అంతా నష్టపోయింది కదా. రావణుడు చనిపోయాడు, అది సరే మాట, రాక్షస జాతే లేకుండా పోయింది కదా. ఆఖరి రాక్షసుడు చచ్చిపోయేదాకా ఈ మహానుభావుడు యుద్ధానికి వెళ్ళలేదాయ. అంటే అందరూ చచ్చిపోయాక ఈయన వెళ్ళాడు. తప్పు కదా, ముందుండాలి. తాను నాయకుడైతే ముందుండాలి, కానీ అందరినీ ముందు పంపించి కొడుకులు తమ్ముళ్ళు చచ్చిపోయాక వెళ్ళాడండి యుద్ధానికి. ఎంత దాన్నే రాక్షసత్వం అంటాం. అవును. ఓకే, ఈ లక్కీ విన్నర్ ఎవరో తెలిసింది, హైదరాబాద్ నుంచి లావణ్య. సో వీడియో కాల్లో ఉన్నారా లేక ఫోన్ కాల్లో ఉన్నారా? వీడియో కాల్లో వచ్చేసారు. లావణ్య గారు నమస్కారం, కంగ్రాచులేషన్స్. నమస్తే, థాంక్యూ సో మచ్. సో మీరు చాలా ఎక్సైటెడ్ గా కనిపిస్తున్నారు. అవునండి. సో క్విజ్ అన్నారు, TV9 వాళ్ళు ఏదో సరదాగా ఒక మెసేజ్ పంపిస్తే పోలా అనుకుని పంపించారు, అంతేనా? కాదండి, నేను కాంటెస్ట్ అన్నాను, ఖచ్చితంగా గెలవాలని పార్టిసిపేట్ చేశాను. ప్రతి ఒక్కరికి గెలవాలనే ఉంటుంది. బట్ మీరు లక్కీ, నిజంగా లక్కీ. ఎందుకంటే చాలా మంది పంపించారు. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే, సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మీ నంబర్ వచ్చింది. సో ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తున్నానండి ఇన్సూరెన్స్ కంపెనీలో. ఈ ఆపర్చునిటీ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ స్వరంలోనే వినిపిస్తుంది ఆనందం. ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న రెండవ విన్నర్. అవును, ఇందాక కూడా ఇంకొకరు వచ్చారు. ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, సో ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటారు. ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో మీరు? మణికొండలో ఉంటానండి. మణికొండ. ఓకే, సో బంజారా హిల్స్ కి వచ్చి రేపు మీరు తీసుకోగలుగుతారుగా మీ గిఫ్ట్, మీ ప్రైజ్? షూర్ అండి, చాలా హ్యాపీగా ఉండి గెలుచుకుంటాను. ఈ ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్పారా? అన్ని ప్రశ్నలకి పంపించారా మీరు? ఫస్ట్ క్వశ్చన్ మిస్ అయ్యాను సార్, మిగిలిన అన్ని క్వశ్చన్లకి పెట్టారు. అన్ని క్వశ్చన్స్ కి సరైన సమాధానమే పంపారా? పంపించుంటారు. అవునండి. నైస్ నైస్. పోలేండి, ఏదో ఒక క్వశ్చన్ వచ్చింది కదా. ఏమన్నారు? ఊర్మిళాదేవి ఆన్సర్ కి నా నంబర్ వస్తారేమో, సెలెక్ట్ అవుతారేమో అని చూసాను. లక్కీగా నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీకు వీలున్నప్పుడు స్టూడియోకి వచ్చి మీ గిఫ్ట్ హ్యాంపర్ని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో మొత్తం 6 ప్రశ్నలు అడిగాం సత్య. 6గురిని ఎంపిక చేసాం విన్నర్స్ని. వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్. TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారు కాల్ చేసి
మనం TV9 కదా 9 మెంబర్స్కి గిఫ్ట్లు ఇస్తే బాగుంటుంది, ఆరే కాకుండా అన్నారు. ఇంకొక ముగ్గురిని కూడా, ఇంకో ముగ్గురు లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేసేస్తే ఆ ముగ్గురికి కూడా మనం ఇచ్చేద్దాం ఎట్ ర్యాండమ్. ఏదో ఒక ప్రశ్నకు సంబంధించి. ఇప్పుడు చాలా మంది ఊర్మిళ కుంభకర్ణుడు దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. దాని నుంచి పిక్ చేయొచ్చు, వేరే దాని నుంచి పిక్ చేయొచ్చు. ఓకే, సో క్విక్గా తీద్దామా ఇంకో 3? ఓకే రైట్, పిక్ ఎనీవన్. అమ్మా నెంబర్ చెప్పండి అమ్మా, 1 to 6. ఇంకో లక్కీ విన్నర్ని తీద్దాం. 3 చెప్పండి. 6 + 3 9 అవుతుంది. ఓకే ఓకే, తెలుగు ఉంటే అలా కూడా 9 అని చెప్పొచ్చు మనం. ఓకే, ఇంకొక 2 నెంబర్లు కూడా చెప్పండి. 6 రివర్స్ చేస్తే 6 రివర్స్ చేసి కాదమ్మా, 6 + 3. 6 + 3 అదే. ఓకే, 555424 555424 ఈ నెంబర్ని తీసుకోండి. అలాగే ఇంకొక 2 కూడా ఇప్పుడే పిక్ చేద్దాం. అమ్మా ఇంకోటి దేని నుంచి తీయమంటారు? ఎనీథింగా ఎట్ ర్యాండమ్. సరే, నెంబర్ 5 నుంచి ఒకటి తీస్తున్నాను. సత్య మీరు ఇంకోటి తీయండి. 13128 దీనికి సంబంధించిన నెంబర్ కూడా ట్రేస్ చేయండి. ఇంకొకటి నెంబర్ 1. ద లాస్ట్ వన్ ఇస్ నెంబర్ 1 అగైన్. సో 3 more లక్కీ విన్నర్స్. అంటే వీళ్ళకి ప్రత్యేకమైన గిఫ్ట్స్గా వీటిని చూడాలి మనం. ఈ ముగ్గురు ఎవరు అన్నది 22584 22584 రైట్. సో ఈ ముగ్గురికి కూడా ప్రస్తుతం ఏ నెంబర్స్ అయితే మనం తీసామో ఆ ముగ్గురికి కూడా TV9 వాళ్ళు కాల్ చేసి మీతో మాట్లాడి గిఫ్ట్స్ని అనౌన్స్ చేశారమ్మా. ఫైనలీ ఒక క్విజ్ కాన్సెప్ట్, అంటే పూర్తి స్థాయి క్విజ్ కాకపోయినప్పటికీ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యి ఇలాంటి ఒక కాన్సెప్ట్స్ చూసే వాళ్ళల్లో పార్టిసిపేట్ చేయాలన్న భావనని పెంపొందించడము ఆర్ వాట్ ఎవర్, మీరు దీని గురించి ఏం ఫీల్ అవుతున్నారు? ఎప్పుడూ కూడా టాకింగ్ మెషిన్స్ అండ్ లిజనింగ్ మెషిన్స్లో ఉన్నంతకాలం ఇట్ గోస్ అబౌవ్ ద హెడ్. మన పార్టిసిపేషన్ ఉన్నప్పుడే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అంటారు. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. కనుక ఏ విషయం గురించి అయినా అవతల వాళ్ళకి బాగా అర్థం కావాలి అంటే తప్పనిసరిగా ప్రశ్నోత్తరాలు ఉండాలి. మన పురాణాలన్నీ కూడా సంవాద రూపంలోనే ఉన్నాయి, ప్రశ్నలు సమాధానాలుగానే ఉన్నాయి. అలా మాట్లాడేస్తూ ఉంటే కొంచెం సేపటికి చెవి మాటలకు అలవాటు పడిపోతుంది, బుర్రదాకా విషయం వెళ్ళదు. అంచేత ఇది చాలా సరైనటువంటి పద్ధతి అమ్మా. పిల్లలే కాదు పెద్దలు కూడా పాల్గొంటారు. కాకపోతే మొహమాట పడచ్చు, ఇంత వయసులో మేము పాల్గొనడం, పోటీలకు వెళ్ళడం దేనికని. అలాంటిది ఏం లేదండి. మొన్న టీవీలో నేను ఇంట్లో కూర్చుని టీవీ చూస్తుంటే ఒక క్వశ్చన్ ఇలాగా వచ్చింది. మేము నిన్నటి వరకు నడిపాము ఈ కాంటెస్ట్. మా అత్తయ్య వెంటనే నా ఫోన్ నుంచి నువ్వు ఇమీడియట్ గా మెసేజ్ పెట్టు అని అన్నారు. అంటే వాళ్ళల్లో కూడా ఉంది. అందరూ కాకపోయినా కొంతమంది ఉత్సాహపడినా సమాధానం చెప్పకుండా మొహమాట పడాగిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అందువల్ల విషయం మీద కుతూహలం కలుగుతుంది. ఇది చాలా గుడ్ కాన్సెప్ట్. అంతేకాదు, ఇప్పుడు ఈ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో వాట్సాప్లో సర్క్యులేట్ అయిన మెసేజెస్ కూడా చూస్తే వాటిలో రామాయణం 108 ప్రశ్నావళి అని చెప్పి రామాయణం తాలూకు ఎన్ని క్వశ్చన్స్ అడగొచ్చు, పిల్లలు కూడా క్విజ్ కాంటెస్ట్లకి వెళ్ళాలనుకుంటే ఏమేమి నేర్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా బాగా సర్క్యులేట్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో వచ్చాయమ్మా పురాణాలు కూడా ప్రశ్నోత్తర రూపంలో. పురాణాలు, భారతము, తర్వాత భాగవతము, రామాయణ ప్రశ్నోత్తర మాలిక, ఇలాంటి గ్రంథాలు ఒక 10-15 ఏళ్లుగా బాగానే సర్క్యులేషన్లో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అవును. ఇవాల్టి మా ఈ కార్యక్రమానికి TV9 నిర్వహించిన ఈ రామాయణం క్విజ్లో సమాధానాలు చెప్పి విన్నర్స్ని ఎంపిక చేసే ఈ ప్రక్రియలో మీరు కూడా పాల్గొన్నందుకు మాకు కూడా సంతోషం. గెలిచిన వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇక్కడ విషయం ఏంటంటే రామాయణం మనందరికీ తెలిసిందే, ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసు అని అనుకున్నప్పటికీ చిన్న చిన్న విషయాలు కూడా కొత్తవి కొన్ని ఇవాళ మనం చాలా విషయాలు చెప్పారు కదా. పైగా సమాధానం తెలిసినా దాని వెనక ఉన్న నిగూఢమైన సూక్ష్మాలు మీలాంటి పెద్దల ద్వారా బయటకు వస్తే అవి ఇంకా ఎక్కువగా ఆనందింపజేస్తాయి. రామాయణం మహాసాగరం అండి, తరచిన కొద్దీ రత్నాలు వస్తాయి. అవును. మీకు కూడా మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయోధ్యలో రామ్లలా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా తెలియజేసుకుంటున్నాం. మనందరి హృదయాలలోనూ రాముడు ఉండి మనని ధర్మ మార్గంలో నడిపించుగాక. అప్పుడే మనందరి హృదయాల్లో ధర్మ ప్రతిష్ఠ జరగాలంటారు ఒక్క మాటలో. గుడిలో ఉండాలి రాముడు, అంతే. చాలా సంతోషం. అలాగే TV9 నిర్వహించిన ఈ రామాయణం ఎక్స్క్లూజివ్ క్విజ్ కాంటెస్ట్లో పాల్గొన్న ప్రేక్షకులందరికీ కూడా, మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీ పార్టిసిపేషన్ మాలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి మాకు కూడా ఒక ప్రేరణ కలిగిస్తోంది. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మరిన్ని కూడా TV9 టేకప్ చేస్తుంది.
చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, విన్నర్స్ అందరికీ శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి TV9. జై శ్రీరామ్.